ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. కష్టంతో కూడుకున్న ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ లో పనిచేయటం దర్శి సిడిపిఓ సిహెచ్ భారతి అభినందనీయురాలని ప్రకాశం జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ అధికారిని ఎస్ సువర్ణ అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం లక్ష్మీ పద్మావతి కళ్యాణ మండపంలో జరిగిన దర్శి సిడిపిఓ చిలక భారతి పదవీ విరమణ మహోత్సవ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సువర్ణ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అందరి భవిష్యత్ ఐసిడిఎస్ ప్రాజెక్టుపై ఉంటుందని, అందరి దృష్టి ఈ ప్రాజెక్టుపైనే ఉంటుందని ఆమె అన్నారు. భారతి ఎన్నో ఆటుపోటులను ఒడిదుడుకులను ఎదుర్కొని పనిచేసి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి భారతి అని సువర్ణ అన్నారు. అనంతరం భారతీ దంపతులను శాల్వాతో పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శి ఎంపీపీ గోలపాటి సుధారాణి అచ్చయ్య, దర్శి మండల విద్యాశాఖ అధికారులు కాకళ్ల రఘురామయ్య, బి రమాదేవి, సన్మాన గ్రహీత భారతి కుటుంబ సభ్యులు, వివిధ మండలాల ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓలు, సూపర్వైజర్లు, దర్శి, ముళ్లమూరు, కుర్చేడు, దొనకొండ, తాలూరు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఫ్యామిలీ పరంగా చాలా ఈడి వల్ల చాలా కష్టపడి ఉంటారు. మగవాళ్ళది ఏముందండి, ఒక జాబ్ చేస్తే హ్యాంగర్తో ఉన్న షర్ట్ వేసుకొని బండి వేసుకొని వెళ్తారు. మళ్ళీ ఈవినింగ్ అయిన తర్వాత వచ్చి అదే షర్ట్ హ్యాంగర్ తగిలించి స్నానం చేసి టీ తీసుకురా, టిఫిన్ పెట్టు, భోజనం పెట్టు అంటారు. కానీ మన పరిస్థితితో ఎంత దయనీయం, ఎంత బాధాకరం. అవునా? అంత బాధాకరం. ఇన్ని ఒకెత్తైతే దాన్ని మనం ఎంపీపీ గారు చెప్పినట్లు ఎప్పుడు ఎదురైతే ఎప్పుడు కూడా మన డిపార్ట్మెంట్ కష్టపడి పనిచేసే డిపార్ట్మెంట్, చాలా పెద్ద డిపార్ట్మెంట్, రెస్పాన్సిబిలిటీ ఉన్న డిపార్ట్మెంట్. అవునా? చాలా మంచి డిపార్ట్మెంట్. అందరి కళ్ళు మన మీదే, అందరి భవిష్యత్తు కూడా మన మీదే. అవునా? అలాంటి ఉత్తమమైన డిపార్ట్మెంట్లో పనిచేసి మొత్తం సర్వీసు 35 ఇయర్స్ సర్వీస్ చేసి అంతే ఆరోగ్యంగా అదే చిరునవ్వుతో అలాగే మన డిపార్ట్మెంట్ యొక్క ఇది మంచి పని చేస్తుంది ఏంటంటే అది కుటుంబం అదృష్టం అనుకుంటాను. అదే చిరునవ్వు చెక్కు చెదరకుండా మేము డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అప్పచెప్పేస్తున్నామండి. ఎందుకంటే నాకు ఇంకా 50 ఇయర్స్ సర్వీస్ ఉంది, కానీ చేసే ఓపిక లేదు. ఏ క్షణమైన బీఆర్ఎస్ తీసేసుకుందాం అనిపిస్తోంది. అంత సర్వీస్ చేయగలనా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అలాంటి తరుణంలో చక్కటి ఆరోగ్యంతో మంచి కుటుంబంతో తను నెక్స్ట్ శైలి జీవితాన్ని గడపబోతున్నారు. మా భారతి గారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సంతోషంగా మీ మదర్ని, అలాగే మీ వైఫ్ నండి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీకు జాగ్రత్తగా అప్పచెప్పేశాం. ఓకేనండి? సంతోషంగా ఇప్పుడే సార్ అసోసియేషన్ జీవితం ఇప్పుడే స్టార్ట్ అయింది సార్. నాకు మ్యారేజ్ 20 సంవత్సరాలు అయింది, కానీ అవునా 20 సంవత్సరాలు అయిందా అనుకోవాల్సిన పరిస్థితి. ఏమి లైఫ్లో మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంజాయ్ చేస్తుంటే ఏమీ ఉండదు. కుటుంబం కోసం జోడెద్దుల్లాగా కష్టపడి 2 రోజులు పనిచేశారు. మీరు ఆవిడ వల్ల చాలా లాస్ అయ్యారు, ఆవిడ వల్ల మీరు చాలా లాస్ అయ్యారు.
ఇక శిరస్ జీవితాన్ని సంతోషకరంగా భగవంతుని సన్నిధిలో కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ